morning, everyone. Am I audible? Yes, ma'am. So, what about others? Only 46 members attended. Remaining are all went to for supply. మా మిగతా వాళ్ళందరూ సప్లీకి వెళ్ళారా? ఓన్లీ 46 మెంబర్స్ మాత్రమే ఉన్నారు క్లాస్లో. రైట్. I'm coming to the schedules and rapid versions of your schedules. Already everybody know about that. సో ఇప్పటికే మనకి ఒక 2 టైమ్స్ టైం టేబుల్ చేంజ్ అయింది. టైం టేబుల్లో కూడా డిఫరెంట్ ఇంక్లూజన్స్ వచ్చాయి. అలాగే ప్రాజెక్ట్ బ్యాచెస్ డివైడ్ అయిపోయాయి. సో అందరూ హోప్ ఎవ్రీబడి ప్రాజెక్ట్ లీడర్స్ అంతా కూడా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి ఫామ్ ఫిల్ చేశారని అనుకుంటున్నాను. కంప్లీట్ చేశారండి ఆల్ ద 23 ప్రాజెక్ట్ లీడర్స్. కమాన్, ప్రాజెక్ట్ లీడర్స్ హ్యాస్ టు టాక్. మీరు ఫామ్ ఫిల్ చేశారా? మీ టీం మెంబర్స్తో డిస్కస్ చేసి మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ స్పెసిఫై చేస్తూ. లిఖిత, Yes, అలేఖ్య, కృష్ణ ఫిల్ చేసాం మ్యామ్. చేశారా? ఓకే. సో based on your interest, your guides will be allocated. Mostly, we will do that work today if all have been completed your form filling. మొత్తం అన్ని బ్యాచెస్ ఫామ్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోతే ప్రాజెక్ట్ గైడ్స్ అలొకేట్ చేసామని చెప్పేసి జోడిసార్ని రిక్వెస్ట్ చేస్తాము. సో వన్స్ మీకు గైడ్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ టు డిస్కస్ అండ్ టు డిసైడ్ అండ్ అరేంజ్ యువర్ what is called as your abstracts and titles also. Okay. సో నెక్స్ట్ వీక్ కల్లా మీరు మీ గైడ్స్తో మాట్లాడుకుని రీసెర్చ్ మీ ప్రాజెక్ట్ ఏరియా ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, సో దాని రిలేటెడ్ మీరు ఏ పర్టికులర్ టైటిల్తో వర్క్ చేస్తామనుకుంటున్నారు అదంతా కూడా డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనండి. అండ్ కమింగ్ టు ద థింగ్ దట్ ఈస్ అవర్ సిలబస్. సో ఆల్రెడీ మీకు నేను ఈవినింగ్ చెప్పాము. మిడ్ డేట్స్ కూడా మనకు వచ్చేసరికి నెక్స్ట్ మేలో 8 నుంచి ఉంటాయి. సో మనకి ఫాస్ట్ ట్రాక్లో సిలబస్ కంప్లీట్ చేసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కంప్లీట్గా అంటే యూ హ్యావ్ టు రన్ అలాంగ్ విత్ అస్. సో మేము అలాగ పరిగెడతాము కంప్లీట్ చేయడానికి. సో డెప్త్కి వెళ్ళి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిరోజు రివిజన్ చేసి మీకు ఇండివిజువల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. ప్యారలీ యూ హ్యావ్ టు రిఫర్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ద క్లాస్ ఫాలో అవ్వాలి. అలాగే మెటీరియల్స్ అలాగే ఏమైతే మీకు షేర్ చేశారో మీ ఫ్యాకల్టీ అంతా కూడా వాటిని రోజు రిఫర్ చేయండి. ఎందుకు అంటే విల్ నాట్ హ్యావ్ ఎనీ టైమ్ టు రీడ్ బిఫోర్ ద ఇంటర్నల్. సో ఇంటర్నల్ టైంకి ముందు కూడా మీకు ఇంటర్నల్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఇమీడియట్గా ఒకరోజే 2 రాయమంటారా లేకపోతే ఒకటే రాయమంటారా, ఎప్పుడు పెడతారని తెలియదు. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ టైమ్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆఫ్ ఎగ్జామ్స్, అటెంప్టింగ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీరు ప్రాజెక్ట్ వర్క్ కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనండి. సో ప్లీజ్ బీ కాన్షియస్, బీ రెగ్యులర్ టు ద క్లాస్ వర్క్ అండ్ be prepared with your subject parallelly by taking the classes, right? So try to inform your other friends. So still only 58 members has been attended the class, right? So what about the others? So anybody please confirm that all are remaining are being went for the supplementary exams. అమ్మ మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయా? Do respond. Somebody respond. Whether remaining are having the supplementary exams or not. See, it's not a good thing to bunk the classes.
So every time it is been allowed by the class teachers and all the staff for each and every class. So please be regular to the classwork. So ప్రతిసారి మీరు క్లాస్ వర్క్కి ఇలాగే you are going to skipping it. So regarding your attendance and regarding your updation of the సిలబస్ మీరు వినడానికైనా క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వడానికైనా మీ అటెండెన్స్ గురించి అయినా సరే యూ హ్యావ్ టు అటెండ్. బట్ అది కూడా నో బడీ ఆర్ బీన్ కేరింగ్. సో ఆల్రెడీ హెచ్ఓడి సార్ ఇన్స్ట్రక్ట్ చేశారు, అలాగే ప్రిన్సిపల్ సార్ ఇన్స్ట్రక్ట్ చేశారు. దిట్స్ యువర్ అటెండెన్స్ ఇస్ గోయింగ్ టు బి డైలీ మానిటర్డ్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి సెండ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద వీక్. సో ప్రతి వీక్ మీకు యూనివర్సిటీకి అటెండెన్స్ వెళ్ళిపోతుంది. సో ప్రతిరోజు అటెండెన్స్ని మానిటర్ చేయడం జరుగుతుంది keenly, right? So no other staff is going to be monitored. Your report will be get generated how much time you are being there in the class. సో క్లాస్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ అయిన దాంట్లో మీరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు లాగౌట్ అయ్యారు, ఎంత టైం క్లాస్లో ఉన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్, రైట్? సో ఇవన్నీ మేము ఖచ్చితంగా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. మీ అటెండెన్స్, మీ పర్ఫార్మెన్స్, మీ అసెస్మెంట్ మొత్తం అంతా దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ యూ విల్ బి ద లూజర్ ఎట్ ద ఎండ్. సో కంప్లీట్గా మీరు కనుక అటెండ్ అవ్వకపోతే మీరే లూజ్ అవుతారు. సో ఇంకంతకన్నా నేను టైం వేస్ట్ చేయలేనండి రిగార్డింగ్ ద ప్రాజెక్ట్స్ థింగ్ అండ్ అలాగే క్లాస్ వర్క్ గురించి. సో ఐ హ్యావ్ టు కంప్లీట్ మై సిలబస్. సో ఐఎమ్ గోయింగ్ టు గో ఇన్ టు ద సబ్జెక్ట్. In the last class, we discussed about completed the three example systems, that is internet, intranet, and also the corresponding mobile and ubiquitous computing, right? And we entered into the another topic, that is the resource sharing and web. So we also discussed about what is the resource sharing, how the resource sharing will be done in the distributed systems. So in terms of operating system, what do you mean by the resource sharing is nothing but requesting the service by invoking the call to the operating system. So the call in turn will raise or trigger a service, so which will serve you a particular resource which you రిక్వెస్టెడ్. సో మనం ఒక రిసోర్స్ని మనము షేర్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయిన సిస్టమ్ నుంచి దెన్ యూ ఆర్ సెండింగ్ అ రిక్వెస్ట్ యాజ్ అ క్లయింట్ టు ద సర్వర్ సిస్టమ్ ఆర్ సర్వర్ నెట్వర్క్. సో మీరు రిక్వెస్ట్ చేసిన దాన్ని ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ ద నెట్వర్క్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ ద పర్టిక్యులర్ సిస్టమ్ విల్ బి కన్సిడర్ యాజ్ అ కాల్. ఓకే, సిస్టమ్ కాల్ అనమాట. సిస్టమ్ కాల్గా అది తీసుకుని రిసీవ్ చేసుకుంటుంది. So that particular system call is going to be in turn triggers a service for you. The service is nothing but a collection of the corresponding resources in the system. Already we check. Okay, so what is that? A service is nothing but a collection
which is going to collect the total characteristics of the resources available on the system, and which will reflect the particular functionalities to the application from the user, from where the user has been requested it. So like user ఏ అప్లికేషన్ నుంచి అయితే ఆ పర్టికులర్ సర్వీస్ని రిక్వెస్ట్ చేశారో through a particular call, a service will be get invoked, which will be processing your request to give you the particular resource amount. సో మీ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి మీ రిసోర్స్ని మీకు సప్లై చేయడం కోసం ఆ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సర్వీస్ని ఇన్వోక్ చేసుకుంటుంది బేస్డ్ అపాన్ ద కాల్ దట్ యూ హ్యావ్ బీన్ గివెన్ దట్ వాట్ వీ డిస్కస్డ్ అబౌట్. So on coming to this World Wide Web or a web or whatever it is. So already we are having the resource sharing. So what is the need of this particular web? సో రిసోర్స్ షేరింగ్ ఉంది కదండి, ఎన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అయినా మనం వరల్డ్ వైడ్ వెబ్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో కనెక్ట్ అయి ఉంటే, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటే, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద వెబ్? What is the concept of the web actually, even though we are having the resource sharing అని చెప్తున్నాం. So what do you mean by the resource sharing? Just requesting the particular system or a network where we are having the availability of the resource by a call. ఒక కాల్తో మనము కావాల్సిన రిసోర్స్ని కావాల్సిన నెట్వర్క్ నుంచి రిక్వెస్ట్ చేస్తాము. సో దాని కరెస్పాండింగ్ సర్వీస్ ఇన్వోక్ అయ్యి మనకి రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది. సో దట్ విల్ బి హ్యాపెన్ ఇన్ అ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్. సో ఏ పర్టికులర్ నెట్వర్క్ నుంచి అయినా, ఏ నెట్వర్క్ అయినా, ఏ సిస్టమ్ నుంచి అయినా, ఇంకో సిస్టమ్కి అయినా కూడా మనము ఆ పర్టికులర్ రిసోర్స్ షేరింగ్ అనేది చేయగలము. బికాస్ బై ఇన్వోకింగ్ ద కాల్ విచ్ ఇస్ కాల్ as రిమోట్ ఇన్వోకేషన్ అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. So at any remote place, we can invoke a particular service on that particular network or a system by calling it. That is a remote invocation. So by that remote invocation, we are using the resources. So what is the use of introduction of this web services? See, web అనేది ఎందుకు వచ్చింది, అసలు వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎందుకు వాడుతున్నాము, వెబ్ సర్వీసెస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అట్ అని అంటే, yes, we are having a distributed system, we are having the possibility of communicating across the globe at various places, at remote places, whatever the network with which. సో ఏ నెట్వర్క్తో అయినా, ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళతో అయినా, ఏ కమ్యూనిటీతో అయినా, ఏ పర్టికులర్ నెట్వర్క్లో అయినా, అది ల్యాన్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, హోస్టెడ్ ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా మనం దాంతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూజింగ్ ద రిసోర్సెస్. సో బట్ where and how you are going to identify that the corresponding resource has been existing. ఆ పర్టికులర్ రిమోట్ ఏరియాలో, లేకపోతే ఈ కరెస్పాండింగ్ ఇంట్రానెట్లో, లేదంటే ఈ కరెస్పాండింగ్ పోస్టెడ్ ఇంట్రానెట్లో, లేకపోతే ఈ ల్యాన్లో మనకి సో అండ్ సో రిసోర్స్ ఉంది అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? హౌ డూ యూ ఐడెంటిఫై దట్ యువర్ రిక్వైర్డ్ రిసోర్స్ ఈస్ ప్రెసెంట్ ఎట్ అ పర్టికులర్ ప్లేస్? ఒక పర్టికులర్ ప్లేస్లో మీకు కావాల్సిన రిసోర్స్ అవైలబుల్గా ఎలా ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? So that's going to be identified by this particular World Wide Web service. See, World Wide Web service, so we are going to locating our required resources or identifying searching for the required resources. So search చేయడం అవనివ్వండి, ఐడెంటిఫికేషన్ అవనివ్వండి, లేదంటే లొకేటింగ్ అవనివ్వండి, ఏదైనా సరే we are going to finding out our required resources. Then you are going to requesting it, then you are going to invoking a call, then you are going to served by that particular network. వాట్ ఈస్ ద డివైనింగ్ ప్రొసీజర్? ఆ రిమోట్ ఇన్వోకేషన్ అనేది మనం చేయాలి అంటే అసలు ఏ రిమోట్ ప్లేస్లో ఆ పర్టికులర్ రిసోర్స్ ఉందనేది మనకి తెలియాలి. సో దానికోసం వీల్ ఇంట్రడ్యూసింగ్ ద వరల్డ్ వైడ్. ఎందుకంటే త్రూఅవుట్ ద గ్లోబ్ మనం కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏ ప్లేస్లో ఏ పర్టికులర్ రిసోర్స్ ఉందో, ఎవరి దగ్గర ఉందో మనకి తెలియదు. సో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం వరల్డ్ వైడ్ వెబ్ని యూజ్ చేసుకున్నాం. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్లో మనకి ఇంటర్నెట్ యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ వర్కింగ్ అనేది యూజ్ చేసుకుని మనం వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఫీచర్స్ని వాడుకుంటాం. So what is this and where it has been introduced is in 1991, Berners-Lee is going to be, they have been using this particular World Wide Web by publishing and accessing the resources across the internet. అక్కడ స్టార్ట్ చేశారండి 1991లో Berners-Lee they have been started publishing the services and resources across the internet. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే ఇన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఇన్ యూరప్లో ఒక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో, that is in Switzerland, in 1989 they used to physicists in the workstation used to communicate among users regarding the documents between them. So a particular nuclear research center సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం they started this particular World Wide Web for exchanging the documents among the physicists of this particular రీసెర్చ్ సెంటర్. ఈ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం యాక్చువల్లీ దే హ్యావ్ బీన్ స్టార్టెడ్ ద వెబ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామండి, వాట్ ఈస్ ద వెబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ దట్ వీ వాంట్ టు ట్రాన్స్ఫర్ అండ్ వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ద డేటా దట్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ టు ద అదర్ పార్టీ, వేరే పార్టీకి కానీ, వేరే ప్లేస్కి కానీ, వేరే నెట్వర్క్కి కానీ
ఏ డేటాని మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, వెదర్ ఇట్ ఇస్ రిక్వెస్ట్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎ సర్వీస్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎ రీసోర్స్. అదొక రీసోర్స్ని మీరు ఇస్తామనుకుంటున్నారా, ఒక రిక్వెస్ట్ని చేస్తున్నారా, లేకపోతే ఏం పంపిస్తున్నారో, ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నారా, వాట్ ఎవర్ ద థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ దట్ హ్యాస్ బీన్ ఎంబెడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ హైపర్ టెక్స్ట్ ఫార్మాట్. హైపర్ టెక్స్ట్ ఫార్మాట్లో మనం డేటాని లేదా డాక్యుమెంట్స్ని ఎంబెడ్ చేయడానికి ఈ వెబ్కి దానికి ఫీచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. So web possessing a property or a characteristic in such a way that it is going to possessing a particular structure in such a way we can embed the corresponding documents into that particular format to convey or transmit our documents from one place to the another place. And if you want to have a multiple pages of data, or you are moving or navigating or transiting from one page to the another page, then we do need some links to that particular page. సో ఒక పేజ్కి ఒక పేజ్ అంటే ఒక పేజ్లోని ఇన్ఫర్మేషన్ కాదు, మన నెంబర్ ఆఫ్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని లింక్అప్ చేసి పంపించాలి అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ ట్రాన్సాక్షన్ మనం కొన్ని లింక్స్ యూస్ చేసి కనెక్ట్ చేస్తున్నాం. సో దోస్ లింక్స్ ఆర్ కాల్డ్ యాస్ ద హైపర్ లింక్స్, వాట్ వి డిస్కస్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే వెబ్ డెఫినేషన్ వచ్చినప్పటికి ఇట్ ఇస్ అన్ ఓపెన్ సిస్టమ్ విచ్ కెన్ బి యూస్డ్ అండ్ ఎక్స్టెండెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద న్యూ ఫంక్షనాలిటీ వితౌట్ డిస్టర్బింగ్ ద ఒరిజినల్ వన్. ఒరిజినల్ ఫంక్షనాలిటీ ఏమి డిస్టర్బ్ చేయకుండా మనకు కావాల్సిన ఎక్స్టెంటివ్ ఫీచర్స్ని లేదంటే ఇంప్లిమెంటేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకునే ఓపెన్ సిస్టమ్ని మనం ఇక్కడ వెబ్ అని అంటాం. ఎలా డిపెండ్ అయి ఉంటుందండి, దీని ఆపరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ ద కమ్యూనికేషన్ వే దట్ యు ఆర్ గోయింగ్ టు యూస్ అండ్ ఆల్సో ద డాక్యుమెంట్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎంబెడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ వెబ్. ఆ వెబ్ ఈ సర్వీసెస్లో మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని పంపిస్తున్నాము, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనే దాని మీద మనకి వెబ్ ఆపరేషన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ఆల్ ద రిసోర్స్ ప్రాపర్టీస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిఫైన్. ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేస్తున్నాం అంటే వెదర్ యు ఆర్ షేరింగ్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్ ఓన్లీ ఇన్ రీడ్ ఓన్లీ మోడ్ ఆర్ రీడ్ రైట్ మోడ్ ఆర్ డౌన్లోడ్ మోడ్, ఏ పర్టికులర్ మోడ్లో మీరు దాన్ని రిసోర్స్ని షేర్ చేస్తున్నారు. సో ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు డిఫైన్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ ద వెబ్. ఓకే, and this particular web services or web operations are going to depending upon three magical or three technological components. మనకి వెబ్ సర్వీసెస్ లేదా వెబ్ డాక్యుమెంట్స్ ఇదంతా కూడా మనకి త్రీ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML, everybody of you know, and uniform resource locators, and next one is the client server system architecture. So ఈ త్రీ కాంపోనెంట్స్ మీద మనకి వెబ్ సర్వీసెస్ డిపెండ్ అయి ఉంటాయి. So what are these three components are hypertext markup language for specifying the contents of your document, how they has to displayed on the పేజ్ ఆర్ వెబ్ పేజ్లో కానీ వెబ్సైట్లో కానీ బ్రౌజర్లో కానీ మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ని పేజ్ లేఅవుట్లో డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలో ఆ ఫార్మాట్ని డిఫైన్ చేస్తుంది మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ యూనిఫామ్ resource locators. This is known as uniform. This is also known as the uniform resource identifiers, which identifies the documents and other resources stored as a part of the web. సో వెబ్లో అంటే వెబ్ రిలేటెడ్ నెట్వర్క్లో మనకు కావాల్సిన రిసోర్సెస్ లేదా డాక్యుమెంట్స్ ఏ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం, మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్ లేదంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఐ థింక్ ఎవ్రీబడి నో అబౌట్ దిస్ యూఆర్ఎల్స్ అండ్ ద యూఆర్ఐస్. ఆల్రెడీ ఐడియా ఉంది కదా, అర్థమైందా? మీరు ఎక్కడిస్తారు యూఆర్ఎల్స్ కానీ యూఆర్ఐస్ కానీ? Come on, answer me. Set bar. ఎక్కడ ఇస్తామండి? హౌస్ చేసేటప్పుడు ఇస్తాం. Set bars. హౌస్ చేసేటప్పుడు అట్ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చే దగ్గర మనం ఎక్కడైతే మనం స్పెసిఫై చేస్తామో అక్కడ మనము ఈ యూఆర్ఎల్స్ని యూఆర్ఐస్ని ఇస్తాం. సో యూఆర్ఎల్స్ ఆర్ యూఆర్ఐస్ ఆర్ గోయింగ్ టు బి ఫైండింగ్ అవుట్ or identifying your documents and the resources which are presenting as a part of the web. సో ఆ వెబ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎలాగ ప్రెజెంట్ అయి ఉండాలి అనేది HTML డిసైడ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద అనదర్ థర్డ్ కాంపోనెంట్ విచ్ విల్ బి ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ ద వెబ్ సర్వీసెస్. సో వెబ్ సర్వీసెస్లో మనకి త్రీ కూడా మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. ఒకటి హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML, which is going to give you the format of the data that is displayed on the page, and next one is identifying your resource by using the URLs and the URIs.
నెక్స్ట్ ఈస్ ద క్లయింట్ సర్వర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో ఈ క్లయింట్ సర్వర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో ఏం జరుగుతుంది అని అంటే దే విల్ బి ఫాలోయింగ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఇంటరాక్ట్ విత్ ద వెబ్ సర్వీసెస్. అంటే ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం మనం ఏం ఫాలో అవుతున్నాము, మేజర్గా మన వెబ్ సర్వీసెస్లో ఫాలో అయ్యే రూల్స్ ఆర్ ప్రోటోకాల్ ఏమంటారు అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ protocol by which browsers and other clients fetch documents or the resource request from the web servers. సో వెబ్ సర్వర్స్కి మన రిక్వెస్ట్ని పంపించాలి అని అంటే సర్వింగ్ సిస్టమ్స్కి మన రిక్వెస్ట్ వెళ్ళాలంటే మనం క్లయింట్స్ కాబట్టి యాజ్ వీఆర్ ఇన్ నీడ్ వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఇన్ ద రిసోర్స్ ఆర్ వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఇన్ ద డాక్యుమెంట్స్. సో మనమే డాక్యుమెంట్స్ రిసోర్సెస్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మనం క్లయింట్ కాబట్టి సర్వింగ్ సిస్టమ్ సైడ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది. సో సర్వింగ్ సిస్టమ్ ప్రాసెస్ చేయాలి అని అంటే మనం ఒక ఫార్మాట్లో రిక్వెస్ట్ని పంపించాలి. సో బ్రౌజర్లో మనం www.gmail కొడుతున్నాము అంటే దానికి ముందు హెచ్టిటిపి ఖచ్చితంగా ఉంటుంది. సో వాట్ ఈస్ పర్టికులర్ హెచ్టిటిపిఎస్? వీఆర్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద జీమెయిల్ సర్వర్. వీఆర్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద జీమెయిల్ సర్వర్ ఫర్ ఫైండింగ్ అవుట్ అవర్ డాక్యుమెంట్స్ ఆర్ ద రిసోర్సెస్ ప్రెసెంట్ ఇన్ యువర్ ఐడెంటిఫైడ్ జీమెయిల్ ఐడి. మనం ఐడెంటిఫైడ్ జీమెయిల్ ఐడిలో మనం దాచుకున్న ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం రిట్రీవ్ చేసి చూడటం కోసము, మనం ఫైండ్ అవుట్ చేయటం కోసము మనం ఏం చేస్తున్నాము, హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేసుకుని వీఆర్ కన్వేయింగ్ అవర్ రిక్వెస్ట్. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన ఫార్మాట్లో రిక్వెస్ట్ పంపించకుండా మనం వాట్ ఈజ్ అని కొట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ బాక్సే తీసుకున్నాం అనుకోండి, వాట్ ఈజ్ అని కొట్టినా అదే డేటా వస్తుంది. సింపుల్గా వాట్ ఈజ్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏది కొట్టినా కూడా మనకి అదే సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని కొట్టామనుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ గురించే వస్తుంది. అలా కాదు, వాట్ ఈజ్ ఎలిమినేట్ చేసి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని టైప్ చేసినా కూడా ఇట్ విల్ గివ్ యూ ద డీటెయిల్స్ అబౌట్ ద distributed system. So in whatever way you are going to request in the server, Google server ni meer what is distributed system and request chesina, only distributed system and request chesina, it is going to retrieve the same information. Ante whatever the data that you are going to ask, in which way you are being presented, it's no matter for it. Why? Because it is sending your request in the format of the HTTP. Certain format follow to కీవర్డ్ని ఐడెంటిఫై చేసుకుని అది హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే ఒక పర్టికులర్ రూల్ అండ్ రెగ్యులేషన్లో మన డేటాని రిక్వెస్ట్ని కన్వే చేస్తుంది సర్వర్కి. దెన్ ఓన్లీ సర్వర్ కెన్ ఐడెంటిఫై అండ్ ఇట్ కెన్ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్. సో మీరు ఏమడిగారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు సర్వర్ డేటాబేస్లో వచ్చి సర్చ్ చేసి మీకు రిటర్న్ డిస్ప్లే చేయడానికి దానికి అర్థం అవ్వాలి అని అంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్, మనం ఇచ్చిన కీవర్డ్, అది జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే గూగుల్లో ఏదైనా ఒకటి సర్చ్ చేయొచ్చు, లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేయొచ్చు. మనం ఏది ఓపెన్ చేసినా సర్వర్లో ఉన్న డేటా మనకు రిట్రీవ్ అయ్యి మన బ్రౌజర్లో మనకి కనిపించాలి. సో సర్వర్లో ఉన్నది అసలు ఐడెంటిఫై చేసి మీరు అడిగింది ఏంటో తెలుసుకోవాలి అని అంటే మనకు కావాల్సినట్టుగా మనం ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ కన్వే చేస్తే సర్వర్ వోంట్ ఐడెంటిఫై ఆర్ వోంట్ రికగ్నైజ్. సో దానికోసము వీఆర్ సెట్టింగ్ అ పర్టికులర్ ప్రోటోకాల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఎందుకు అంటే సర్వర్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ అంటే సర్చ్ బాక్స్లో మనం ఏ పర్టికులర్ కీవర్డ్ని టైప్ చేసినా ఇట్ విల్ బి సెట్టింగ్ ఇన్ టు ద హైపర్ టెక్స్ట్ అగైన్. ఎందుకు అంటే మన బ్రౌజరే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో వాడు డేటా పెట్టినా మనం డేటా పెట్టినా ఎవ్రీథింగ్ విల్ బి సెటప్ into the hypertext format itself. ఎందుకంటే HTML-తోనే మనం ప్రిపేర్ చేసాం కాబట్టి మనం ఏ డేటా ఇచ్చినా ఆ ఫార్మాట్లోకి వెళ్తుంది. ఆ ఫార్మాట్లో ఉన్న డేటాని మనం సర్వర్కి కన్వే చేయాలి. సో దట్ ఈస్ వాట్ ద ప్రోటోకాల్ ఈజ్ సేయింగ్, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మనం హైపర్టెక్స్ట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ని అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఫ్రమ్ ద క్లయింట్ టు ద సర్వర్. అండ్ అట్ ద సేమ్ టైం సర్వర్ మన డేటాని మనకి రిటర్న్ బ్యాక్ రిప్లైలో ఇస్తున్నప్పుడు మళ్ళీ అదే హెచ్టిటిపి యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మనకి రిటర్న్ బ్యాక్ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్. సో దీస్ త్రీ కాంపోనెంట్స్ ఆర్ మెయిన్లీ ప్లేయింగ్ ద మేజర్ రోల్. దట్ ఈస్ టు embody your data in a particular format, that is the hypertext format. For that one you are going to use the hypertext markup language, and to identify your resources where they are being located, that is been using the uniform resource locators, and to convey our request in a hypertext format using a particular address using the uniform resource locators, you are going to using a HTTP protocol. HTTP protocol యూజ్ చేసుకుని మీరు అడిగిన రిక్వెస్ట్, మీరు అడిగిన డాక్యుమెంట్ని హైపర్టెక్స్ట్ ఫార్మాట్లో సెట్ చేసి మీరు చెప్పిన అడ్రస్ నుంచి డేటాను రిట్రీవ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద www విల్ డూ దట్. వరల్డ్ వైడ్ వెబ్ చేసేది అదే అండి. ఓకే, సో దీస్ త్రీ ఆర్ గోయింగ్ టు ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ గివింగ్ యూ ద సర్వీసెస్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్, రైట్? So here they have given an example of web services. So web services and web browsers.
సో ఎట్లాగో మనం డిఫరెంట్ సర్వీసెస్ని మనం అడుగుతూ ఉంటాము. వెబ్ సర్వర్స్ ఎలా ఉంటాయి, నార్మల్ సర్వర్స్ ఎలా ఉంటాయి, ప్రోటోకాల్స్ ఏం చేస్తూ ఉంటాయి, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, హౌ యూ ఆర్ గోయింగ్ టు బ్రౌజింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి. సో డిఫరెంట్ సర్వీసెస్, ఇంటర్నెట్ వర్కింగ్ ఈస్ గోయింగ్ టు బి కనెక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్, డిఫరెంట్ స్పాట్స్ని, అలాగే డిఫరెంట్ నెట్వర్క్స్ని, అలాగే డిఫరెంట్ సర్వర్స్ని, డిఫరెంట్ బ్రౌజర్స్ని కూడా it is going to be uniting, it's going to be integrating. So all these servers and all these users and all those networks are going to be interconnected using a particular internet, and they are going to be operating on a particular set of protocols to convey our information and make you to communicate with one each other. So ఒకరితో ఒకరు మీరు కమ్యూనికేట్ చేయడానికి, మీ ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి certain protocols మనకి యూజ్ అవుతున్నాయి. సో protocols are being making the internet to work to make you communicate from one point to the another point. It may be a web server to the client, or a browser to the client, or a browser to the server, and whatever it is. సో మనం ఎటు నుంచి ఎటు కమ్యూనికేట్ చేసుకోవాలన్నా కూడా మనకి ఈ ప్రోటోకాల్స్, బ్రౌజర్స్, అలాగే ఈ కరెస్పాండింగ్ ఇంటర్నెట్ యూజ్ అవుతుంది. చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది మనకి. ఇక్కడ హెచ్టిటిపి అని చెప్పి e.pq.cn అని ఒకలాగా సెర్చ్ చేస్తున్నాం. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏమైనా సెర్చ్ చేస్తున్నాము, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఎప్పుడైతే మనం గూగుల్లో సెర్చ్ బాక్స్లో ఇస్తామో ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ ఎక్కడ పర్టికులర్ వాట్ ఇస్ కాల్డ్ as where to search for that particular distributed system keyword అని అంటే at the domain place of e.pq.cn in the cga.bin all such. సో ఆల్ సచ్ కేటగిరీలో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనే కీవర్డ్ మనం ఇస్తే తీసుకెళ్ళి ఈ డొమైన్లో అది మనకి సెర్చ్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఫార్మాట్ని అర్థం చేసుకునే విధంగా మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఎవరు కన్వర్ట్ చేస్తారు, ఎవరు కన్వే చేస్తారు సర్వర్కి అంటే హెచ్టిటిపి విల్ కన్వే. సో మనకి ఇక్కడ వెబ్ సర్వర్స్ ఉంటాయి, నార్మల్ బ్రౌజర్స్ ఉంటాయి. మనం www యూజ్ చేసుకుని పెడతాము, లేదనుకుంటే డైరెక్ట్గా హెచ్టిటిపి వాడతాము. హెచ్టిటిపి వాడినా వాడకపోయినా మనము ఫర్ ఎగ్జాంపుల్ www అని ఇచ్చినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి గెట్ మింగిల్డ్, అండ్ వాట్ ఎవర్ ద ప్రోటోకాల్ దట్ ఈస్ నీడెడ్ ఎట్ దట్ పర్టికులర్ రిసోర్స్ సర్చ్ విల్ బి అప్లైడ్. సో ఆటోమేటిక్గా ఆ యూఆర్ఐ ప్లేస్లో, ఆ యూఆర్ఎల్ ప్లేస్లో మనం ఏదైతే సైట్ అడ్రస్ ఇస్తామో లేదంటే యూఆర్ఎల్ అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్కి రిలేటెడ్ ఏ ప్రోటోకాల్ అప్లై చేయాలో ఆ ప్రోటోకాల్ ఇమీడియట్గా ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లై చేసేస్తుంది. ఓకే, సో ప్రోటోకాల్స్ విల్ బి గెట్ అప్లైడ్, ఫైల్ సిస్టమ్స్ విల్ బి దేర్, HTML డాక్యుమెంట్స్ విల్ బి దేర్, సర్వర్స్ విల్ బి దేర్, బ్రౌజర్స్ విల్ బి దేర్, all are going to be integratedly working with each other. Okay. See, coming to the HTML. HTML గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. It's a hypertext markup language to embed the text and the images and making up in a specific format to display on the web pages. So web pagesలో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా డిస్ప్లే అవ్వాలో మనం కావాల్సిన విధంగా దాన్ని మౌల్డ్ చేసుకునే లాంగ్వేజ్ మనకి హైపర్టెక్స్ట్ లాంగ్వేజ్. సో ఎలా ప్రజెంట్ చేస్తాము, దాన్ని ఎలా ఫార్మాట్లోకి మార్చుకుంటాము. అయితే దిస్ పర్టికులర్ HTML pages కెన్ బి మేడ్ మాన్యువల్లీ బై us. సో మనమే ప్రిపేర్ చేయొచ్చు. అండ్ నవేడేస్ యాజ్ అ టెక్నాలజీ ట్రెండ్స్ most of the people are going to using a particular editor which is very dynamic and online it is available. So that particular HTML set, what is called an editor, in which you are going to just dragging your things to form the HTML. So మీకు కావాల్సిన టెక్స్ట్ కన్స్ట్రక్ట్స్ లేదంటే టెక్స్ట్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసుకుని ఎడిటర్లో డైరెక్ట్గా HTML కోడ్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు. And that particular HTML aware editor is WYSIWYG. So this is the editor which is going to generating a particular HTML form or a layout for you so that you are embedding your data within it. సో మళ్ళీ ప్రతి ట్యాగ్ రాసుకుంటూ HTML అని, హెడ్డింగ్ అని, లేకపోతే ఫామ్ అని మనం ప్రతిదీ రాసుకోకుండా ఒక పర్టికులర్ జనరల్ ఫార్మాట్ వచ్చేస్తుంది ఎడిటర్లో. దేర్ యూ కెన్ మోడిఫై, యూ కెన్ యాడ్ ఎనీథింగ్ దట్ వీ నీడ్ ఆర్ యూ కెన్ డిలీట్ దట్ వీ డజంట్ నీడ్ ఎవ్రీథింగ్. సో దట్ దిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ట్రెండింగ్లీ యూజ్డ్ బై ఎవ్రీబడి. సో ఎడిటర్ పేరు వచ్చేసి WYSIWYG. ఓకే, సో దిస్ ఇస్ ద ఎడిటర్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ యువర్ HTML డాక్యుమెంట్స్ టు ప్రిపేర్. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే వాట్ ఈస్ దిస్ HTML డాక్యుమెంట్ విల్ డూ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్ ఇన్ ఏ ఫైల్. HTML టెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక ఫైల్లో వెబ్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. వెబ్ సర్వర్లో ఒక ఫైల్లో మన HTML టెక్స్ట్ స్టోర్ అయి ఉంటుంది. ఏం చేస్తుంది, వాట్ హ్యాపన్స్ విత్ దిస్ పర్టికులర్ HTML డాక్యుమెంట్ ఇస్
Browser is going to retrieving the contents of this particular file from the web server each and every time you are giving a URL. URL ఎప్పుడైతే మనము ఒక పర్టికులర్ అడ్రస్ని టైప్ చేస్తామో ఇమీడియట్గా మన వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఆ కంటెంట్, ఆ ఫైల్ యొక్క కంటెంట్ సర్వర్లో ఎక్కడైతే ఉందో ఆ కంటెంట్ని రిట్రీవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని టైప్ చేస్తాం అనుకోండి, మనకి గూగుల్ అని కనిపిస్తూ కిందన సెర్చ్ బాక్స్ వచ్చి కింద లాంగ్వేజ్ అడుగుతూ కాపీరైట్ గురించి చెప్తూ ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే ఆ గూగుల్.httmlలో ఏ పర్టికులర్ ఫార్మాటెడ్ టెక్స్ట్ అయితే ఫ్రేమ్ చేసి పెట్టున్నారో వెబ్ సర్వర్లో ఆ పర్టికులర్ సర్వర్ డేటాని రిట్రీవ్ చేస్తుంది మన బ్రౌజర్ ఈస్ గోయింగ్ టు బి రిట్రీవింగ్ యూ ద గూగుల్ హోమ్ పేజ్ హెచ్టిఎంఎల్ గూగుల్ హోమ్ పేజ్ హెచ్టిఎంఎల్లో ఏ కంటెంట్ అయితే ఫార్మాట్ చేసి పెట్టారో అది ఒక ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది వెబ్ సర్వర్లో. అది మనకు రిట్రీవ్ చేస్తేనే వెబ్ సర్వర్ నుంచి బ్రౌజర్ మనకి అప్పుడు ఆ గూగుల్ పేజ్ కనపడుతుంది. అసలు గూగుల్ పేజ్ ఎలా కనిపిస్తుంది అని అంటే గూగుల్ అని మనం సెలెక్ట్ చేసుకోగాని లేదంటే గూగుల్ అని మనం యూఆర్ఐ దగ్గర టైప్ చేయగాని ఇమీడియట్గా దానికి సంబంధించిన హోమ్ పేజ్ యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ని వెబ్ సర్వర్ నుంచి రిట్రీవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిట్రీవింగ్ దట్ పర్టికులర్ గూగుల్ హోమ్ పేజ్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ఫ్రమ్ ద వెబ్ సర్వర్, ఇమీడియట్లీ దెన్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద గూగుల్ ఆన్ ద వెబ్ పేజ్లో మనకి గూగుల్ అని కనిపించాలి అంటే దాని యొక్క హెచ్టిఎంఎల్ పేజ్ వెబ్ సర్వర్ నుంచి రిట్రీవ్ చేస్తేనే మనకు కనబడుతుంది. ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది, మనకు అర్థం కాదు. ప్రతిసారి మనం ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ వెబ్ బ్రౌజర్ కంటెంట్స్ మనకు కనిపించాలి అని అంటే ఆ వెబ్ బ్రౌజర్లో మనం ఏమేమి పెట్టుకున్నామో, మనం ఏమేమైతే మార్క్ చేసుకున్నామో, ఏమేమైతే సేవ్ చేసుకున్నామో, బుక్ మార్క్స్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం, ట్యాబ్ని స్టోర్ చేస్తూ ఉంటాము రకరకాలుగా. ఇవన్నీ కూడా ఆల్రెడీ దే విల్ బి స్టోరింగ్ యాజ్ అ హెచ్టిఎంఎల్ ఫైల్. they will be stored in the content formatted in HTML file and will be stored on the web server. ఎప్పుడైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే అవుతుంది, ఆ ఫార్మాట్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్ప్రిటింగ్ ద HTML టెక్స్ట్ అండ్ సర్వర్ కెన్ ఇన్ఫర్ ద కంటెంట్ టైప్ ఫ్రమ్ ద ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది మనకి .html ఉంటుంది. ఆ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ని బట్టి సర్వర్ కెన్ ఇన్ఫర్ ద కంటెంట్ టు బి డిస్ప్లేడ్ ఆన్ టు ద వెబ్ పేజ్. సో ఆ హైపర్ టెక్స్ట్ HTML డాక్యుమెంట్లో ఏముంది అది మన వెబ్ పేజ్లోకి ఏం డిస్ప్లే చేయాలనేది సర్వర్ కెన్ ఇంటర్ప్రిట్ అండ్ ఇన్ఫో. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద రిసోర్సెస్. మీ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో దీన్నే మనము యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ అని కూడా ఇస్తాము, డిఫరెంట్ వేస్లో ఇస్తాము. సో మనం మెయిల్ పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా కనపడుతూ ఉంటుంది. సో ఈ మెయిల్ అంటే మన యూనిఫామ్ రిసోర్స్ అలొకేటర్ కానీ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యూఆర్ఐ కానీ యూఆర్ఎల్ కానీ ఇస్తున్నప్పుడు విల్ బీ యూసింగ్ ద ప్రోటోకాల్ దట్ వీ వాంట్. ఏ పర్టికులర్ ప్రోటోకాల్ దాంతో రిట్రీవ్ అవుతుందో ఆ ప్రోటోకాల్ ఆటోమేటిక్గా మనకి అపియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, FTP అని ఒకటి ఉంది, HTTP అని ఒకటి ఉంది. సో బోత్ ఆర్ హ్యావింగ్ ద 2 different types of URIs. సో ఇదొక టైప్ ఆఫ్ URI, ఇదొక టైప్ ఆఫ్ URI, ఇదొక టైప్ ఆఫ్ URI. ఈ 2 types of URIస్కి ప్రోటోకాల్స్ మారిపోయింది. దీన్ని ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేశారు, దీనికి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేశారు. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో యూజ్ చేసి ఏం చేస్తాము, యూఆర్ రిట్రీవింగ్ అ ఫైల్ ఫ్రమ్ ద సర్వర్. HTTP ప్రోటోకాల్లో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్, టెక్స్ట్ని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. వెరాజ్ FTP వచ్చేటప్పటికి ఇట్స్ గోయింగ్ టు బి రిట్రీవింగ్ యువర్ ఫైల్, ఒక ఫైల్ని మనకి ఫైల్ ఆఫ్ డేటాని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రకరకాలు ఇచ్చిందా చూడండి, రైట్. సో యూఆర్ఎస్ని ఎలా డిఫైన్ చేస్తాము, FTP ఎప్పుడు వాడతాము, మోర్ కామన్గా HTTP ఎందుకు వాడుతూ ఉంటాము, సో వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్, ఎలా డిక్లేర్ చేయాలి, మెయిల్ చేసినప్పుడు ఎలాగ మారిపోతూ ఉంటుంది. మెయిల్లో మనం కంపల్సరీ ఫైల్ పంపుతూ ఉంటాం కాబట్టి కన్వర్టెడ్ ఇంటు ద FTP ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. సో బట్ బ్రౌజర్లో మనం కంపల్సరీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము, జస్ట్ మన రిక్వెస్ట్ యాజ్ అ టెక్స్ట్ ఫామ్ వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు యూస్ ద HTTP, రైట్. This you can read. ఇక్కడ మనకి డయాగ్రామ్లో వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్.
సో వెబ్ సర్వర్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, బ్రౌజర్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ప్రోటోకాల్స్ వర్క్ అవుతుంది, ఇక్కడేమో వెబ్ సర్వర్స్ వర్క్ అవుతున్నాయి, ఇక్కడ బ్రౌజర్స్ వర్క్ అవుతున్నాయి, డిఫరెంట్ కేటగిరీస్. సో మనము వన్స్ యూ ఆర్ బీన్ ట్రైంగ్ టు రిట్రీవ్ సమ్ డేటా దట్ వీ వాంట్ టు హ్యావ్ ఆర్ అ రిసోర్స్, ఒక రిసోర్స్ కానీ ఒక డేటాని కానీ ఒక ఫైల్ని కానీ మనం రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మన యూఆర్ఐని మనము ఆ పర్టికులర్ వెబ్ అడ్రస్ ప్లేస్లో ఆర్ టెక్స్ట్ ఆ బాక్స్లో మనం టైప్ చేస్తాం. Based upon the data that we want to identify or a resource to identify or the data that we want to find out, protocol మారిపోతుంది. అది FTP నా HTTP అనేది మనం చెప్తాం. So depending upon the data that you are searching for, the protocol that we follow has to be changed. So అలా మారుతున్నప్పుడు ఏం చేస్తుంది, హౌ దట్ పర్టికులర్ రిక్వెస్ట్ ఆర్ అ సర్వీస్ ఆర్ అ డేటా యూఆర్ఐని కానీ యూఆర్ఎల్ కానీ ఇచ్చినప్పుడు మన రిక్వెస్ట్ ఎలాగ కన్వర్ట్ అవుతుంది అంటే, 3 వెబ్ సర్వర్స్ మనకి ప్రతిసారి కూడా రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. 3 వెబ్ సర్వర్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రాసెసింగ్ అవర్ రిక్వెస్ట్. సో ద టాప్ మోస్ట్ బ్రౌజర్ ఈస్ ఇష్యూయింగ్ అ క్వైరీ టు a search engine. సో టాప్ మోస్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇష్యూయింగ్ అ క్వైరీ టు a search engine. మనం ఏదైతే సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తున్నామో దానికి సంబంధించిన క్వైరీని సెర్చ్ ఇంజిన్కి ఇస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మిడిల్ స్టేజ్ బ్రౌజర్, 3 బ్రౌజర్స్ అని చెప్పాను కదా, అందులో మిడిల్ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే, రిక్వైర్స్ ద డిఫాల్ట్ పేజ్ ఆఫ్ అనదర్ వెబ్సైట్. సో ఏం చేస్తుంది, ఏ పర్టికులర్ వెబ్సైట్ నుంచి కానీ లేదంటే ఏ పర్టికులర్ రిసోర్స్ నుంచి అయితే మనం కావాలనుకుంటున్నామో ముందు అసలు ఆ వెబ్సైట్కి సంబంధించి లేదంటే ఆ రిసోర్స్ పాయింట్కి సంబంధించి ఆ సర్వర్ పాయింట్కి సంబంధించి హోమ్ పేజ్ మనకి డిఫాల్ట్గా యాక్సెస్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు, మనం జీమెయిల్ ఓపెన్ చేసినా లేకపోతే గూగుల్ ఓపెన్ చేసినా బ్రౌజర్ ఓపెన్ చేసినా డిఫాల్ట్గా మనకి గూగుల్ ఎలా కనపడుతూ ఉంటుందో అలాగే మనం ఒక రిక్వెస్ట్ పెట్టిన తర్వాత జీమెయిల్ అనగానే మన జీమెయిల్ ఐడిలోకి వెళ్ళిపోతుంది. జీమెయిల్ అని టైప్ చేయగానే ఏం కనిపిస్తుంది, జీమెయిల్ యొక్క హోమ్ పేజ్ కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిఫాల్ట్ పేజ్. సో అలాగా మిడిల్ బ్రౌజర్ మనకి ఏం చెప్తుంది అంటే, సో వన్స్ మన క్వైరీని ఫస్ట్ టాప్ మోస్ట్ బ్రౌజర్కి ఇవ్వగానే సెకండ్ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిట్రీవింగ్ ఇన్ ద డిఫాల్ట్ పేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ రిసోర్స్ పాయింట్. రిసోర్స్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ మే బి గూగుల్, ఇట్ మే బి జీమెయిల్ ఆర్ ఫేస్బుక్. మనం ఏదైతే అడిగామో ఆ పర్టికులర్ సైట్ యొక్క వెబ్సైట్ యొక్క లేదంటే యూఆర్ఐ యొక్క డిఫాల్ట్ పేజ్ ఏదైతే ఉందో కనపడుతుంది. అది జీమెయిల్ ఐడి పేజ్ అయి ఉండొచ్చు లేదా ఫేస్బుక్ ఐడి పేజ్ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా ఫస్ట్ అసలు అది చెప్పగానే ఏదైతే ఓపెన్ అవ్వాలో దాని డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. And bottommost browser requires a web page that is specified in full, including a path name relative to the server. And bottommost server ఏం చేస్తుందంటే, మనం అడిగిన దాని గురించి డీప్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి సర్చ్ ఫర్. ఏం చేస్తుంది, మనం అడిగిన పేజ్ ఏంటి, ఆ పేజ్కి రిలేటెడ్ మొత్తం టోటల్ నేమ్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద పాత్ టు బి ఫాలోడ్ టు రిట్రీవ్ దట్ పర్టికులర్ రిక్వైర్డ్ పేజ్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ ద డిఫాల్ట్ పేజ్. ప్రీవియస్గా మనకి ఏముంది, డిఫాల్ట్ పేజ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ gmail.com or google.com సంథింగ్ మీరు ఏం చేస్తూ ఉంటారు, స్లాష్ పెట్టి అడుగుతూ ఉంటారు. సో ఫీడ్బ్యాక్ మీరు తీసుకుంటున్నప్పుడు 192.168.2.6 అని చెప్పి /feedback వరకు ఇస్తే మీరు ఓపెన్ చేస్తారు. స్టూడెంట్స్ కెన్ ఓపెన్ దట్ పర్టికులర్ ఫీడ్బ్యాక్. అదే feedback/admin ఇచ్చామనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ విల్ బి గివ్ ద యాక్సెసింగ్ రైట్స్ ఫర్ అస్. సో మేము మీ డేటాని ఫీడ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చేటప్పుడు మేము ఎలా అయితే డేటాని ఫీడ్ చేయాలో సబ్జెక్ట్స్ కానీ స్టాఫ్ నేమ్ కానీ అక్కడ మేము ఏం చేస్తామంటే అడ్మిన్ వాడుకుంటాం. సో దట్ ఇట్ విల్ బి ఆస్కింగ్ యూ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో అలాగే డిఫరెంట్ సబ్సెక్షన్స్లో ఏ పాత్లో అయితే ఫాలో అయితే మనకి కరెస్పాండింగ్ పేజ్ రిట్రీవ్ అవుతుందో ఆ పాత్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ పేజ్ని మీకు రిట్రీవ్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇన్ దిస్ వే 3-stage browsing will be done by your web browser. 3-stage browsing will be done by your web browser. Okay, and coming to the next one is HTTP. So HTTPలో ఎలా జరుగుతుంది అంటే, సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను, HTTP is the one which is the conveyor of your request through the hypertext format page. ఓకే, మీ హైపర్టెక్స్ట్లో ఏదైతే డేటా పెట్టారో HTML పేజ్లో ఆ పేజ్ని మీకు సర్వర్కి కన్వే చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దాని మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద hypertext transfer protocol, which is going to be helping the browsers to retrieve the data from the web servers. Clients ఇచ్చిన రిక్వెస్ట్ని యాక్సెస్ చేస్తూ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తూ వెబ్ సర్వర్స్ నుంచి డేటాని రిట్రీవ్ చేసి మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ఆల్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ HTTP అంటే, ఫస్ట్ వన్ ఇస్ అ రిక్వెస్ట్ రీప్లే ఇంటరాక్షన్. రిక్వెస్ట్
replay interactions. ఇక్కడ ఏమవుతుంది అంటే HTTP is been working in two-way mode. That is nothing but a request and reply protocol. సో రిక్వెస్ట్ ఉంటుంది, రిప్లై ప్రోటోకాల్ రెండు కూడా మనకి ఒకేసారి అంటే రిక్వెస్ట్ మనం పంపుతాము, అదే మోడ్లో మళ్ళీ మనకి రిప్లై కూడా వస్తుంది. ఏం జరుగుతుంది? క్లయింట్ సెండ్స్ a request to the server containing the URL. The server looks up the path name, and if it exists, then it is going to be sending back it as a reply to the client. సో క్లయింట్ ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపుతారో దాని పేజ్ కనుక వెబ్ సర్వర్లో ఎగ్జిస్ట్ అయితే సర్చ్ చేసి ఆ పేజ్ని యాజ్ అ రిటర్న్ రిప్లై టు ద క్లయింట్ సెండ్ చేస్తుంది. అదర్వైజ్ it is going to be sending an error message such as the 404 not found. ఇది ఆల్రెడీ మీకు చాలా మంది చూస్తూనే ఉంటారు. మనకి రిక్వెస్ట్ చేస్తున్నా, మనం బ్రౌజ్ చేస్తున్న వెబ్ పేజ్ కనుక వెబ్ సర్వర్లో లేకపోయినా, లేకపోతే మన నెట్ లేకపోయినా మనకు ఆటోమేటిక్గా ఏం కనిపిస్తూ ఉంటుంది? 404 నాట్ ఫౌండ్, వెబ్ పేజ్ నాట్ ఫౌండ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఆ మోడ్లో మనకి రిక్వెస్ట్ రిప్లై ఇంటరాక్షన్ వన్ ఈస్ ద మెయిన్ ఫీచర్. ఎందుకు అంటే రిక్వెస్ట్ అండ్ రిప్లై ప్రోటోకాల్ ఫార్మాట్లో వర్క్ అవుతుంది కాబట్టి క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ని ఫస్ట్ ఇట్ విల్ కన్వే టు ద సర్వర్, find it out whether it is existing on that particular server or not. If it exists, it will return that particular page. Otherwise, it will display the error message as 404 not found. Next one is content types. It will also convey certain different content types of the data from you to the server. Client నుంచి server కి different contents of data ని పంపిస్తుంది. ఈ కంటెంట్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం ఎలాగా ఎంబెడ్ చేస్తాము HTTP ప్రోటోకాల్లో అంటే ఏ ఫార్మాట్లో మన హైపర్టెక్స్ట్ డేటా కన్వే అవుతుంది అని అంటే they will be sent in a different way which is defined in the MIME format. టైప్ ఆఫ్ కంటెంట్ మనం ఇక్కడ ఏమంటామంటే MIME ఫార్మాట్. ఈ MIME గురించి మీరు ఆల్రెడీ నెట్వర్క్ ప్రోటోకాల్స్లో నేర్చుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వన్ రిసోర్స్ పర్ రిక్వెస్ట్. సో ప్రతిసారి కూడా మనం ఎన్ని రిక్వెస్ట్లు పంపించినా, ఎన్నిసార్లు మనం బ్రౌజ్ చేసినా ప్రతి రిసోర్స్కి, ప్రతి పర్టికులర్ రిసోర్స్కి కూడా ఒక రిక్వెస్ట్ మాత్రమే వెళ్తుంది. మనం ఒక 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ మనం పంపించాలి, మనం రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి. ఓకే, 9 pages 9 images, దెన్ ద బ్రౌజర్ టోటల్ సెపరేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 9 pages 9 images మనం రిక్వెస్ట్ చేయాలంటే 9 times మనము రిక్వెస్ట్ చేయాల్సిందే. సో ప్రతి దగ్గర మనం క్లిక్ చేస్తేనే ఆ పర్టికులర్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, లేదంటే పర్టికులర్ ఇమేజ్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓన్లీ వన్ రిసోర్స్ ఫర్ వన్ రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇది సింపుల్ యాక్సెస్. ఈజీగా మనం వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వచ్చు. అలాగే ఒక పర్టికులర్ ఒకవేళ ఫ్రీ యాక్సెస్ ఆర్ ఓపెన్ యాక్సెస్ ఉంటే ఈజీగా యాక్సెస్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ద ఎనీ పాస్వర్డ్ ఆర్ సంథింగ్. మోస్ట్లీ HTTP మనకి టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద సర్వర్ మనల్ని రీచ్ అప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ డైనమిక్ కంటెంట్. ఇక్కడ మనకి what is called as HTTP browsers ఎప్పుడు కూడా దే విల్ బి యాక్సెప్టింగ్ ఓపెన్లీ ఫర్ ద డైనమిక్ కంటెంట్. ఎప్పుడు పేజ్ స్టాటిక్గానే ఉండాలా, డేటా ఏమీ మూవ్ అవ్వకూడదా, మారుతూ ఉండకూడదా అంటే కాదు. మనకు తెలుసు ప్రతి పేజ్లోనూ విల్ బీ హ్యావింగ్ ద మూవబుల్ యాడ్స్, మూవబుల్ లేబుల్స్ అపియరింగ్ ఆన్ దట్ పర్టికులర్ స్క్రీన్. ఒక వెబ్ పేజ్ తీసుకెళ్తే కామన్ డేటా అనే కాకుండా, స్టాటిక్ డేటా అనే కాకుండా మనకి డైనమిక్ యాడ్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, గ్యాలరీ స్క్రోలింగ్ కానివ్వండి, టెక్స్ట్ స్క్రోలింగ్ కానీ మన డైనమిక్ కంటెంట్ వస్తూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి అప్డేటెడ్. నెక్స్ట్ వన్ ఇస్ డౌన్లోడెడ్ కోడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే వాట్ ఈస్ కాల్డ్ అస్ బ్రౌజర్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనం మార్చుకున్నట్టే, బ్రౌజర్ ఇలా కాదు వేరేలాగా మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, దాన్ని డిఫాల్ట్గా మనం ఇలా డిస్ప్లే చేయాలనుకుంటాం. లేకపోతే బ్రౌజర్లో గూగుల్ యొక్క డిజైన్ మనం మార్చుకోవాలి, మనకి ఎప్పుడు గూగుల్ ఒకలాగానే డిస్ప్లే అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దట్ పర్టికులర్, అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ యువర్ బ్రౌజర్ యొక్క అపియరెన్స్ మార్చుకోవాలి, ఆ డిఫాల్ట్ పేజ్ మీకు డిజైన్ వేరేలా కనిపించాలి అనుకున్నప్పుడు, ఇఫ్ యూ ఆర్ అ టెక్నికల్ గై, మీరు కనుక టెక్నికల్ పర్సన్స్ అయి ఉంటే కనుక, దెన్ యూ ఆర్ ఏబుల్ టు చేంజ్ ద పర్టికులర్ బ్రౌజర్ కోడ్ విచ్ కెన్ రన్ ఆన్ యువర్ ఓన్. అంటే సర్వర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అవుతుంది అనేది కాదు, బట్ వన్స్ యూ కనెక్టెడ్ టు ద నెట్వర్క్, వాట్ ఎవర్ ద కోడ్ దట్ యూ బీన్ రిటర్న్ ఫర్ చేంజింగ్ ద డిజైన్ ఆఫ్ యువర్ బ్రౌజర్ యూ కెన్ డిస్ప్లే. మీరు కనుక ట్రై చేస్తే ఇట్ విల్ వర్క్అవుట్. ఇది జనరల్గా చాలా సింపుల్గా చేసేది. బ్రౌజర్లో ఉన్న కోడ్ని కనుక మీరు చేంజ్ చేసుకుంటే యూ కెన్ చేంజ్ ద ఫాంట్ కలర్, ఫాంట్ టైప్, ఎనీ అదర్ థింగ్స్ టు బి డిస్ప్లేడ్. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోగానే బ్రౌజర్ అపియరెన్స్ నార్మల్గా గూగుల్ అని కనపడుతుంది, కింద బుక్ మార్క్స్ మీరు చేసుకున్నవి కనపడుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ లైక్, సో గూగుల్ అని కనిపించేదాన్ని డిఫరెంట్గా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, లేకపోతే బ్రౌజింగ్ బటన్ మార్చాలనుకుంటున్నాను, లేకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ బై చేంజింగ్ ద కోడ్ ఆఫ్ ఇట్. సో ఆ పేజ్ యొక్క కోడ్ మీరు చేంజ్ చేస్తే యూ కెన్ డన్. ఓకేనండి. సో డైనమిక్ అది మారకపోవచ్చు, బట్ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రం యూ కెన్ డూ ఇట్. ఓకే, సో అది ఎలా చేయొచ్చు అని అంటే బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్ కదా ట్యాబ్లెట్ జావా స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుని ఆ కోడ్ని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ బ్రౌజర్స్. ఆ బ్రౌజింగ్ పేజీని మీరు
ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ as డౌన్లోడెడ్ కోడ్. So that is about the HTTP, which will be using have the different features like రిక్వెస్ట్ రీప్లే మోడ్లో వర్క్ అవుతుంది. కంటెంట్ టైప్స్ని మనం మైండ్లో పంపుతాము. ప్రతి రిసోర్స్కి ఒక రిక్వెస్ట్ మనం పంపించాలి. సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. డైనమిక్ కంటెంట్ని ఎంబెడ్ చేసి మనం కన్వే చేయొచ్చు. అలాగే కోడ్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోడ్ అంటే ఏదో ప్రాజెక్ట్ కోడ్ అనుకోకండి. జస్ట్ HTML కంటెంట్ కోడ్ని యూ కెన్ రీరైట్ అండ్ రీయూజ్ ఇట్. ఓకేనా? So this is about the web and resource sharing. So next class we will see the challenges that are to be faced by a particular distributed system in real time. Real time లో మనము డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అరేంజ్ చేయాలంటే, డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేయాలంటే, ఏదైనా డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ అసలు అరేంజ్ చేయాలంటే వాట్ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ టు ఫేస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో టైమ్ ఇస్ ఓవర్ అండ్ సెషన్.